వృషభ రాశికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. ఈ సంవత్సరం బాగున్న రాశులు ఏవైనా ఉంది అంటే వృషభ రాశి అని చెప్పవచ్చు. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వీరికి దాదాపుగా ఎక్కువగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఖర్చు కూడా బాగానే ఉంటుంది. ఆర్థికమైనటువంటి ప్రణాళికలు అవసరం. అంటే ఎకనామికల్ ప్లానింగ్తో వెళ్తే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. ఇండ్లు అమ్మకండి, కొనండి. అమ్మడం చేస్తే మాత్రం నష్టపోతారు. సంవత్సరం అంతా శని భగవానుడు లాభస్థానంలో ఉన్నాడు. వృషభ రాశి వారికి యోగాన్ని ఇస్తాడు, రాజ్యకారకత్వాన్ని ఇస్తాడు. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అఖండమైన విజయాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ గ్యారంటీగా ఉంటుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా వృషభ రాశి వారు దాదాపు జూన్ తర్వాత కూడా ఇలాగే ఉంటారు. రాజకీయ నాయకులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. కుటుంబంలో ఎవరో ఒక పెద్దవారి ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన అనేటువంటిది కూడా ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. వాక్చాతుర్యంతో పనులు చక్కబెడతారు. చిన్నపాటి ప్రయాణాలు కూడా అధికంగానే ఉంటాయి. వాహనాలకు సంబంధించినటువంటి రిపేర్లకు డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తే స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. పెళ్ళిళ్ళు కానటువంటి స్త్రీ పురుషులకు వివాహం అనేటువంటిది ఈ సంవత్సరం పూర్తవుతుంది. ఈ రోజు నుంచే సంబంధాలు వెతకడం మొదలు పెట్టండి. విద్యార్థులు సాంకేతిక విద్యలో ఉన్నటువంటి వారికి ఫలితాలు బాగుంటాయి. వైద్య రంగంలో ఉన్నటువంటి వారు నీటి కోసం నీటుగా కష్టపడితేనే వస్తుంది తప్ప లేకపోతే రాకపోవచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. వృషభ రాశి వారికి గృహంలో శాంతి ఉంటుంది. అన్ని రకాలుగా యోగదాయకమైన ఫలితాలు దాదాపుగా వృషభ రాశి వారికి. కాబట్టి వృషభ రాశి వారు ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ స్తోత్రము, సంవత్సరంలో ఏదైనా ఒక దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోవడము, అలాగే ప్రతి నిత్యము కూడా గోవుకు ఏదైనా పెట్టడం, ఆవులకు అరటి పండ్లో ఏదైనా తినిపించడం లాంటివి చేస్తూ ఉండండి. ఈ పరిహారములతో వృషభ రాశి వారికి మరింత మంచి ఫలితాలు కలుగుతాయి.